పురంధేశ్వరి గారు రాష్ట్రంలో 25 పార్లమెంట్లో మొదటి మెజార్టీతో నెగ్గే క్యాండిడేట్ రాజమండ్రి పార్లమెంట్, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఇందాక కృష్ణాంజలి గారు మాట్లాడుతూ ఇది 3 పార్టీలు 3 వర్గాలు ఏదో కదలెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సీనియర్ మినిస్టర్లు ఉన్నటువంటి 6 ఎవరైతే పెద్దలు ఉన్నారో 6 వర్గాలుగా వైసీపీ విడిపోయి ఉంది. ఇవాళ వాళ్ళు సీఎం గారిని కలవాలంటే ఈ 6 కలిపి వీళ్ళతో కలిసి కూర్చున్న తర్వాత వీళ్ళు ఓకే అంటేనే సీఎం గారిని కలిసే అవకాశం ఉంది. వారి దగ్గర ఉన్న అంతర్యాలు అసెంబ్లీ నుంచి పార్లమెంట్ నుంచి జిల్లా నుంచి తాడేపల్లి, ఇవాళ ఎంతమంది అభ్యర్థులు డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే తాడేపల్లి పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి ఎంతవరకు సెట్ అయింది. ఇవాళ అవన్నీ కూడా దాచిపెట్టేసి బీజేపీలో ఏం జరుగుతుంది, టీడీపీలో ఏం జరుగుతుంది, జనసేనలో ఏం జరుగుతుంది తొంగి చూసేటటువంటి పరిస్థితుల నుంచి వాస్తవ పరిస్థితులు డిస్కస్ చేసినట్టయితే ప్రజలకు సమాచారం ఇవ్వడం, పార్టీలకు కూడా సూచనలు ఇవ్వండి, తప్పులేదు. కానీ రాజకీయ అంశాలను మరీ దారుణంగా ముడివేసి ఒకవైపుకు అంటే 175 నెగ్గుతారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వం వస్తుందా రాదా, సీట్లు వస్తాయా రాదా భయపడే స్థాయికి సభల ద్వారా జనం చెప్తున్నటువంటి పరిస్థితి మరి కృష్ణాంజలి గారు కూడా గమనించాలి. ఇవాళ ఎంతమందిని వేరే పార్టీ నుంచి తీసుకొని సీట్లు ఇస్తున్నారు, ఇవాళ నిన్న కూడా జనసేన నుంచి వెళ్ళినటువంటి సీట్లు ఇస్తున్నారు. ఎందుకు ఈ విధంగా వాళ్ళు భయపడుతున్నారు అంటే బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో ఇబ్బందులు లేవని అంట్లా ఉన్నాయి. మాకు కొన్ని కమిటీలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు పైనుంచి కోఆర్డినేట్ చేస్తారు. ఖచ్చితంగా నామినేషన్ల నాటికి మేమందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని దించడం కోసం 130, 140 సీట్లు ఇవాళ కూటమికి వస్తున్నాయనేది అన్ని సర్వేలు చెప్తున్నటువంటి విషయం. ఇది చాలా క్లియర్. మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఈ విషయాన్ని ప్రజల్లో చెప్పడానికి, ప్రజల ఆశీస్సులు పొందడానికి. అటువంటి వాస్తవమైనటువంటి విషయాలు చర్చించడం వల్ల అందరికీ ఉపయోగం ఉంటుందనేది నా అభిప్రాయం. రైట్, మంచి పాయింట్. శాంతి ప్రసాద్ గారు, మా కృష్ణాజారి గారికి ఈ మధ్య తన ఊహాశక్తికి బాగా రెక్కలు తొడుగుతున్నట్టున్నాడు, పదులు బాగా పెడుతున్నట్టున్నాడు. కాబట్టి విశ్లేషణలో కొంత ఇష్టారీతిని విశ్లేషణ చేస్తున్నారు. అది అయితే వారి విద్యుత్ వదిలేస్తాం. జనసేన నుంచి 2 అభ్యర్థులు మార్చే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళ పేరు నాకు అసలు మా వాళ్ళు డిక్లేర్ చేసేది ఈ మధ్య మీ పేరు గుర్తు లేకపోతే అంతా అయ్యమై మీకు ఎట్లా వచ్చింది నాకు అర్థం కాదు. సరే, ఇక అది వదిలేసేయండి. నేను ఒకటి చెప్పగలను, మీకు స్పష్టంగా చెప్పగలను. ఇటువంటి డిస్ప్యూట్లు ఏమైనా వస్తే మండల స్థాయిలోనూ కమిటీలు ఉన్నాయి, మాకు నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉన్నాయి, జిల్లా స్థాయిలోనూ ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలోనూ. అది ఆ సమస్య స్థాయిని బట్టి ఆ స్థాయి వ్యక్తులు అక్కడ స్పందించడం జరుగుతుంది.